మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేట నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యాత్రా జీవితంలో మరి యొక్క దినం ఆయుషేషం పొడిగించి నీ పాల చెంత మమ్మల్ని నడిపిస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా, గత రాత్రి పగలు నీ కృపలో మమ్మల్ని కాపాడుకొని మీ యొక్క పోషణ మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని ఆదరించి నడిపిస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని నీకు మహిమ మాత్రం క్షేమకరంగా మీరు నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన కొరకు మీరు కూర్చున్నటువంటి ప్రియులకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావలసినటువంటి ప్రియులను మీరే నడిపించవలసిందిగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, నీ యొక్క కార్యములను మీరే జరిగించవలసిందిగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తబిత శైలేంద్ర కుమారుడి విషయంలో నీ గొప్ప కార్యం జరిగించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువా. నువ్వు మాత్రమే కార్యం జరిగించాలి దేవుడు ప్రభువా. నిత్యను కనిపిస్తున్నాం. ఆ రీతిగా మా ముందుండబడినటువంటి ప్రతి సమస్యను మీ చిత్తానుసారంగా పరిష్కరించగల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ గొప్ప కార్యం జరిగించాలి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక చరణం పాడుకుంటాము. 584, 573 ఓ కరుణానిధి మహాప్రభు యేసు అనేటువంటి పాట మొదటి చరణం పాడుకుంటాం. 584, 573 ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, సత్య స్వరూపివే పరిశుద్ధుడవు, సత్య స్వరూపివే పరిశుద్ధుడవు, దావీదు తాళము కల్గియున్నావు, దావీదు తాళము కల్గియున్నావు, నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు, బంధించినది తెరువగలేరెవరు,
బంధించినది తెరువగలేరెవరు? నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనసేనుడవైతివి, నీవే సింహాసనసేనుడవైతివి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి మహాప్రభు యేసు. ఆత్మీయ పోరాటంలో సత్యము అన్నటువంటి దట్టి విషయమై ధ్యానిస్తూ ఉంటున్నాము. ఆ రీతిగా 7 సంఘాల్లో ఒక సంఘం ఫిలదెల్ఫియా సంఘము, ఆ సంఘానికి దూత రాయమని సెలవిచ్చినటువంటి మాటలో ఒక మాట చదువుతాము. 3వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథం 3:7 వచనము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియ కాబట్టి ఇక్కడ ప్రభువు తన గురించి తెలియపరుచుకుంటూ వచ్చినటువంటి నామము ఏమిటంటే సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఈ మహాదేవుడు ఆయన గొప్ప కార్యం అన్నటువంటిది ఎవడునూ ఆయన మూసినటువంటి ద్వారమును తెరవలేడు, ఆయన తీయలేకుండా ఎవడునూ చేయలేనటువంటి కార్యం. ఆ ప్రభువు తెరిచినటువంటి ద్వారాన్ని ఎవరు కూడా మోయలేరు. అంటే ప్రభు యొక్క గొప్ప కార్యం ఎటువంటిదో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే 8వ వచనంలో కూడా ఆ కొనసాగింపు చూస్తూ ఉన్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. కాబట్టి ఈ యొక్క సంపూర్ణమైనటువంటి రెండంతల అధికారం, మన ప్రియ ప్రభు యొక్క అధికారాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తలుపు తీసి ఉంచి ఉన్నాను అన్నాడు, ఎవడును దాన్ని వేయనేరడు అన్నాడు. కాబట్టి శత్రువు తన కార్యాన్ని భూలోకమంతటా జరిగించినటువంటి వాడై ఉంటున్నాడు. అయితే సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క వాక్ ఏమిటంటే, నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు అన్నటువంటి ప్రభు యొక్క వాక్కు తన పిల్ల జీవితాల్లో ఎక్కడైతే తలుపులు మూసుకొని పోయి ఉన్నాయో అవి తెరవబడినట్లుగా దేవుడు తన గొప్ప కార్యాన్ని తన పిల్ల జీవితాలు జరిగించడం కొరకై సమర్థుడై ఉంటున్నాడు. ఆయన మాటను ఆధారం చేసుకొని సత్యానికి భిన్నమైనటువంటి కార్యాలని విశ్వాసముతో మనం బంధించడం కొరకు ప్రభు మన యొక్క ప్రార్థన కోరుతూ ఉంటున్నాడు.
అలాగున దేవుని మహిమ కొరకుగా మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో ప్రభు చాలినటువంటి దేవుడై మనల్ని నడిపించగోరుతూ ఉన్నాడు. కాబట్టి సంఘం యొక్క ఆత్మీయ స్థితిగతులను కూడా ప్రభు గుర్తించినాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నువ్వు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. కాబట్టి ప్రభు కార్యం జరిగించటానికి కొరకు ఆయన నామమును, ఆయన చలవిస్తున్నటువంటి వాక్కును మనము విశ్వసించినటువంటి వారమై ప్రభు యొక్క గొప్ప కార్యమును మన జీవితం అనుభవించట కొరకుగా ప్రభు అటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి మాటను మన విషయములో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. వాస్తవమే, మన శక్తి కొంచెమే. ప్రభు ఎదుట మరి ఎంతో అల్పులైనటువంటి వారమే. ఏమైనా చేయడానికి కొరకు అవుతే ప్రభు ఒక్కడే చేయగలడు. నీ విశ్వాసము కొంచెమైనను, ఆవుగింజంత విశ్వాసం అన్నటువంటిది ఉంటే దాన్ని నేను ఎంతో గొప్పగా కార్యం చేస్తాను అని ప్రభు తన పిల్లలకు ధైర్యం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన గొప్ప కార్యమును మన జీవితం ద్వారా జరిగించు దేవుడై ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసముతో ప్రభు పాదాల చెంత మనం మొరపెడుతూ ప్రభు కార్యం కొరకుగా సాగిపోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాగున ఈ దినమంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సమస్యలు అలాగున్నే మరి పోరాటంగానే ఉంటున్నాయి. ప్రభు తన చిత్తానుసారంగా పరిష్కరించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రభు కరుణించే వరకు మనం ప్రార్థన చేస్తూ వస్తాం. మన యందు దేవుడు కోరినటువంటి విశ్వాసం అనేది మన ప్రార్థనకు జవాబు వచ్చినంత విశ్వాసాన్ని ప్రభు మనలో కనుగొని నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగనని లేదు అన్నటువంటి మాట ఫిలదెల్ఫియా సంఘం విషయమై ఎలాగైతే ప్రభు ఆయన కార్యం జరిగించడానికి కొరకుగా మనం చూస్తూ ఉంటున్నామో అలాగున ప్రభు తన పిల్లగా మన యొక్క జీవితంలో మన ప్రార్థన ఆలకించడానికి కొరకు తగినటువంటి విశ్వాసము, ఆయన నామును బట్టి ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు గుర్తించి ఇదిగో తలుపు తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దాన్ని వేయనేరడు అన్నటువంటి మాట ప్రభు మనకు జీవితంలో నెరవేర్చినట్లుగా మన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా మనకుండబడినటువంటి శోధన కాలంలో, కష్టకాలంలో ప్రభు కార్యం చేస్తానని వాగ్దానం చేస్తూ మనం గమనిస్తే 10వ వచనములో కూడా ఒక మాట అంటున్నాడు. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. కాబట్టి ప్రభు తన యొక్క గొప్ప కార్యం తన బిడ్డల జీవితాల్లో జరిగించు దేవుడై ఉంటున్నాడు. నా ఓర్పు విషయం వాక్యమును గైకొంటివి గనుక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలమును
నేను నిన్ను కాపాడుదును. కాబట్టి ద్వారం తెరిచి ఉంచి ఉన్నాను అన్నాడు. ఆ రీతిగా కాపాడుతానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. నా ఓర్పు విషయమైన వాక్యమును ఆ రీతిగా నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగడం లేదు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన దివ్య వాక్కులని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు తగినటువంటి విశ్వాసమును ప్రభువు నందు మనం కలిగి ఆయన బిడ్డగా ప్రార్థన చేస్తూ వస్తాం. ప్రభువుతో మన యొక్క విశ్వాసాన్ని ఘనపరచుట కొరకు ఆయన ఎంతో సమర్థుడైన దేవుడుగా వచ్చినాడు. అలాగున మన యొక్క జీవితంలో సాతాన్ని వారి క్రియలని ప్రతి విధమైనటువంటి నిరాశల్ని కృంగుదలను సమస్తమును జయించినటువంటి వారంగా ఉంట కొరకు ప్రభు యొక్క కృపా సహాయాన్ని కోరుకుంటూ వస్తాము. ఆ రీతిగా మనం ప్రార్థనలు వెళ్తాము. మన ప్రియ సోదరి సుజాతమ్మ గారు, రంగయ్య గారి యొక్క కుమార్తె తబిత శైలేంద్ర కుమారుడి విషయంలో మనం భారంగా ప్రార్థన చేద్దాం. ఆ చిన్నవాడు పాలు తాగడం విషయంలో ఏడుస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రభువే తన గొప్ప కార్యం జరిగించినట్లుగా మన విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రభు మహిమ కొరకై తన గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాము. పిల్ల కొరకు ప్రార్థన చేస్తాము. బిడ్డకు తరచుగా జ్వరం వస్తుంది. దేవుడే కనికరించి సంపూర్ణంగా విడుదల ప్రసాదించినట్లుగా ప్రార్థన చేస్తాం. బాడీ చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. బయటికి వెళ్ళి వస్తే ఆ చల్లదనము ప్రభావం బట్టి జ్వరము గురవుతా ఉంది. కాబట్టి తనలో దేవుడి పునరుద్ధరణ శక్తి పోసి తన మహిమ కొరకుగా సంపూర్ణంగా ప్రభు స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేస్తూ వస్తాము. అలాగున మరి మనము ప్రార్థిస్తున్న రీతిగా బంగ్లాదేశ్ యొక్క విపత్తు పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తాం. దేశమంతట్లో జరుగుతూ వచ్చినటువంటి ఆందోళన అంతటిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు జరుగుతున్నటువంటి సేవ ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా తన స్వాధీనంలో ప్రభు ఉంచుకున్నట్లుగా మిలిటరీ ప్రభుత్వము దేశాన్ని నడిపించడానికి కొరకైనటువంటి స్థానంలో వచ్చినట్లుగా వింటా ఉన్నాం. ఆ రీతిగా ప్రభు మహిమ కొరకు పరిస్థితులన్నీ కూడా ప్రభు చక్కజేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా వాయనాడ్ కేరళలో ఉండబడినటువంటి విపత్తును కూడా ప్రభు కనికరించి సంపూర్ణమైనటువంటి విడుదల ప్రభు తన బిడ్డలైనటువంటి వారికి ప్రసాదించినట్లుగా అది జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కోరుతూ వచ్చినాడు. అలాగున్న ప్రభుత్వము ఆ విపత్తును ఖచ్చితంగా దృష్టించి సహాయపడినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. యెరూషలేము ఇరాన్ యొక్క యుద్ధ వాతావరణం పరిస్థితి కొనసాగుతూ ఉంటుండగా ప్రభు తన ఆత్మ స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. సర్వాధికారి దేవుడు ఈ సమస్త పరిస్థితి తన స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా సంఘాల్లో దేవుడు కోరినటువంటి సమాధానం, ప్రేమ, సంతోషం, ఐక్యత
విశ్వాసము ఎంతో గొప్పగా వర్ధిల్లినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున్న దేవుని మహిమ కొరకై, దైవ కార్యాల కొరకుగా మనం సాగిపోదాము. సోదరి స్వర్ణమ్మ, ప్రవీణ్ కుమార్ కుమార్తె ప్రణీత 10వ తారీఖు ప్రయాణం అవలసిందిగా ప్రభు తన కృప ఇచ్చి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అన్నా ప్రైజ్ అమ్మా, లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా వదినమ్మ ఉన్నారన్నా. కొంచెం ప్రభాతం ప్రార్థన వచ్చారా? వదినమ్మ గురించి ప్రార్థన వచ్చారన్నా. కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్న. అలాగా ప్రార్థన ప్రైజ్ చేస్తాము. ప్రైజ్ గత కాలం ముందు మనం ప్రైజ్ లార్డ్ ప్రార్థన చేస్తూ చెప్తా. మన భోజనకు అని చెప్పారు మీ గురించి. ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి. ప్రభు సహాయం చేస్తాడు, అట్లేం పర్లేదు అమ్మా. మన నాయక్ గారి యొక్క కుటుంబము, ప్రభావతమ్మ గారు పిల్లల్ని దేవుడు తన గొప్ప రక్షణ తీసుకుని వచ్చినట్లుగా, విధవరాలు పక్షాన ప్రభు తన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా కుమార్తె కుటుంబ సమస్య ప్రభు పరిష్కరించి కీర్తి మామూలుగా నిక్ నేమ్ చిన్నారి అంటారు కానీ ఒరిజినల్ గా కీర్తి. అల్లుడి పేరు ఏం పేరు? ఉమేష్ అండి. మెషక్. ఉమేష్ అమ్మా, ఉమేష్ 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 కీర్తి ఉమేష్ కొరకు ప్రార్థన చేస్తాము. ఉమేష్ కుటుంబాన్ని పట్టించుకునే వాడుగా లేడు. ఆ రీతిగా మరి ఎంతగానో విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. దేవుడు తనకు రక్షణ ప్రసాదించినట్లుగా, సమాధానం ఇచ్చినట్లుగా ప్రభు తన యొక్క కార్యమును ఆ కుటుంబమును జరిగించి సమాధాన స్థితిలో తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. కీర్తి ఉమేష్ కుటుంబ సమస్యల్లో ఆ కుటుంబాన్ని కూడా చేర్చి ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తాం. ప్రభు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఈ దినము కూడా ప్రార్థించవలసినటువంటి భూషణ కుమారమ్మ ప్రార్థన చేయొచ్చు. ఆర్తిగా శ్రీనివాస్ బ్రదరు, సుధీర్ బ్రదరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా సమయం ప్రకారంగా మనం తరుణం తీసుకుంటాము. లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. ఆర్తిగా లావణ్యమూర్తి గారు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా సమయాన్ని బట్టి మనము త్వరగా ఒక 3 నిమిషాలు ఒక్కొక్కరం తరుణం తీసుకోగలిగితే ఎక్కువ మంది మనం ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ రీతిగా మనం ప్రార్థనలో వెళ్తాం. రేపు చేస్తానన్నా. అలాగనమ్మా. ఓకేనా. ఇద్దరు చిన్నారికి 2 పిల్లలన్న, కమల పిల్లలు, బాబు పాప. కొంచెం ప్రేయర్లు పెట్టండి అన్న. తప్పకుండా ప్రార్థన చేద్దాం. ఓకేనన్నా. ఓకే, రైట్, ప్రారంభించండి. హలో శ్రీనివాస్ బ్రదర్, మీట్ లో ఉన్నారు. కనికరము జీవము సత్యమా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరొక తరుణంలో తండ్రి ప్రభా, మరొక దినంలో తండ్రి ప్రభా, నన్ను మమ్మల్ని మీరు నడిపించినందుకు అందును బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలోనే తండ్రి ప్రభా, బ్రదర్ సాలమన్ గారి ద్వారా తండ్రి ప్రభా మీరు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది మీ యొక్క ప్రేమ, అమూల్యమైనటువంటి వాత్సల్యమైన ప్రేమని నమ్ముతూ మేము ప్రార్థిస్తున్నాను. ఆయన చేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి ఉదయకాల సమయంలోనే తండ్రి ప్రభా, వేకుజామునే తండ్రి ప్రభా
ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కనెక్ట్ చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎవరైతే తండ్రి ప్రభా కనెక్ట్ కాలేకపోయారో తండ్రి ప్రభా వారి అక్కర్లు కూడా మీరు తీర్చే దేవుడని నమ్ముచూ ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి కీర్తి ప్రభా ఉమేష్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. వారి యొక్క తండ్రి ప్రభా మరి వివాహ సమయంలో తండ్రి ప్రభా ఏర్పడినటువంటి ఒడిదుడుకుల గురించి కూడా తండ్రి ప్రభా చక్కదిద్దమని తండ్రి ప్రభా వారి ఇరువురు తండ్రి ప్రభా కలిసి జీవించుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా మరి సుధీర్ బ్రదర్ గురించి తండ్రి ప్రభా సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి వారు కూడా తండ్రి ప్రభా మరి ఎందుకో తెలియదు నాయన తండ్రి ప్రభా మరి దూరంగా ఉంటుండగా తండ్రి ప్రభా మరి బిడ్డలను కలుసుకొని తండ్రి ప్రభా ఆయన యొక్క తండ్రి ప్రభా మరి సంసారంలో కూడా తండ్రి ప్రభా మరి చక్కదిద్ది తండ్రి ప్రభా విరువురు తండ్రి ప్రభా మరి కలిసి జీవించుటకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాను ఆయన. అద్భుతాలు జరిగించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి ఎంతో మంది తండ్రి ప్రభా ఇబ్బందులు ఉంటున్నారు, ఇరుకులు ఉంటున్నారు తండ్రి ప్రభా వారందరినీ మీరు కాచి కాపాడి దేవుడిని నమ్ముచుంటున్నాం తండ్రి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి సిస్టర్ ప్రణీత యుఎస్ఏ ప్రభా మరి ప్రయాణం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. మరి యొక్క ప్రయాణ తండ్రి అనుకూలతలు దయచేయండి. మరి అక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభానైన వాతావరణాన్ని కూడా తండ్రి ప్రభా మరి తట్టుకొని తండ్రి ప్రభా మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మంచి ప్రయాణాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్ని తండ్రి ప్రభా ఇదిగో తండ్రి కేరళ రాష్ట్రంలో తండ్రి ప్రభా మరి వైనాడు ప్రాంతంతో తండ్రి ప్రభా నైనా మరి ప్రకృతి విపత్తులో తండ్రి ప్రభా మరి అనేక మంది తండ్రి ప్రభా మరణించి ఉంటున్నారు. ఇంకొన్ని తండ్రి ప్రభా చాలా మంది తండ్రి ప్రభా మరి నిర్భాగ్యమైన భాగ్యాన్ని వారు గడుపుతూ వస్తున్నారు తండ్రి ప్రభా. వారందరినీ మీరు ఆదుకోండి తండ్రి ప్రభా. వారి యొక్క కుటుంబాలను మీరు తండ్రి ప్రభా మరి రక్షించమని మరొకసారి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్ని తండ్రి ప్రభా మరి బంగ్లాదేశ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. అక్కడ ఉన్నటువంటి అల్లర్లు తండ్రి ప్రభా మరి ప్రభుత్వం కూడా పడిపోయేదాన్ని మిలిటరీ ప్రభుత్వం వచ్చి ఉంటున్నది తండ్రి ప్రభా. మరి ఆ యొక్క ప్రభుత్వం కూడా తండ్రి ప్రభా ప్రజలకు మంచి చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని మరొకసారి ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇజ్రాయెల్ తండ్రి ప్రభా మరి ఇరాన్ యుద్ధం గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి అనేక మంది తండ్రి ప్రభా మరి యుద్ధంలో తండ్రి ప్రాణాలు ఎవరై ఉంటున్నారు తండ్రి ప్రభా వారందరినీ మీరు రక్షించండి. మరి ఆ యుద్ధాన్ని కూడా మీరు ఆపే శక్తి గల దేవుడిని నమ్ముతున్నాం, ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్ని తండ్రి ఇదిగో తండ్రి మరి ఈ యొక్క మరి చిన్న బిడ్డ తండ్రి ప్రభా పాలు తాగలేదని అంటున్నారు తండ్రి ప్రభా. మరి తండ్రి మరి బిడ్డకు తండ్రి ప్రభా మరి పాలు తాగుటకు తండ్రి శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి, అద్భుతం జరిగించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకను తండ్రి అనేక మంది తండ్రి ప్రభా మరి ఇబ్బందులు ఉంటున్నారు. మరి తండ్రి నా యొక్క పరిస్థితి గురించి కూడా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉంటున్నాను. మరి తండ్రి వ్యవసాయంలో తండ్రి ప్రభా మరి బోరు విషయంలో కూడా తండ్రి ప్రభా మీరు తండ్రి గొప్ప కార్యాన్ని చేయమని మరొకసారి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ఆ యొక్క ప్రాజెక్ట్ విషయంలో కూడా తండ్రి ప్రభా మరి తండ్రి ఆ యొక్క ప్రాజెక్ట్ తండ్రి ప్రభా ముందుకు జరుగుటకు సహాయం చేయమని, అలాగే ఫామ్ హౌస్ విషయంలో తండ్రి లోన్ విషయంలో కూడా తండ్రి ప్రభా అద్భుతం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభా. ఇంకొన్ని తండ్రి ప్రభా ఇదో తండ్రి ప్రభా ఆన్లైన్ ప్రేయర్ ద్వారా తండ్రి ఎవరైతే బిడ్డలు తండ్రి ప్రభా వారి యొక్క అక్కరలు తండ్రి ఇబ్బందులు తొలగించి తండ్రి ప్రభా సహాయకారిగా ఉండి తండ్రి ప్రభా సహాయం చేసి దేవుడని నమ్ముతున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకను తండ్రి ప్రభా ఎవరెవరైతే తండ్రి ప్రభా వారి యొక్క అవసరతలు తీర్చే దేవుడని నమ్ముతూ ప్రార్థిస్తున్నాను ఆయన. ఇదిగోండి ఈ యొక్క ఉదయ కాల తండ్రి నేను కూడా తండ్రి ప్రభా మీకు బిడ్డ ద్వారా తండ్రి ప్రభా ఆన్లైన్ ద్వారా ప్రార్థించుటకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు విలాస స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా సాల్మోన్ గారు బ్రదర్ తండ్రి ప్రభా మరి కుమార్తె తండ్రి ప్రభా హోల్డా తండ్రి ప్రభా మరి జ్వరంతోనూ మరి బలహీనతతోనూ బాధపడుతుండగా తండ్రి ప్రభా బిడ్డను మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. సమస్తమైనటువంటి తండ్రి ప్రభా మరి కార్యాలకు తండ్రి మీరే నిజమైన దేవుడని గుర్తిరుగుతున్నాం తండ్రి ప్రభా. కాబట్టి తండ్రి ప్రభా బిడ్డకు తండ్రి మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను, ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొను తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా ఇబ్బందులు ఉంటున్నారో వారందరినీ మీరు కాచి కాపాడమని ఇదిగో తండ్రి ప్రభా చిన్న ప్రార్థన నాకు సహాయం చేసినందుకు అందుని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తూ సహాయం చేయమని చిన్న ప్రార్థన ఆశీర్వదించమని నా ప్రభు నా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సుధీర్ బ్రదరు మీట్ లో ఉన్నారు కదా, ఓకే పరిశుద్ధ తండ్రి సర్వాధికారి అయిన దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన
ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయమున తండ్రి నాయన నీ సన్నిధిలో మరి ఒకసారి నా నోరు తెరిచినందుకు, నన్ను సజీవురాలుగా ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, పాప క్షమాపణ బట్టి, నిరీక్షణ బట్టి నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో మొరపెట్టడానికి నాయన నేను మా యొక్క మనవలు మీ పాద సన్నిధిలో చెప్పుకోవడానికి నీ నుండి ప్రభా మేము అనేక విధాలుగా ప్రభా సహాయం పొందుకోవటానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. సర్వశక్తిమంతుడైన దేవుడు, సత్యస్వరూపియగు దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, కృపా కటాక్షములు గల దేవుడవు, కృపా కనికరములు గల దేవుడవు, నీతి న్యాయములు గల దేవుడవు, కరుణా కటాక్షములు గల దేవుడవు, దయాదాక్షిణ్యములు గల దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను ప్రభా. అన్ని నామముల కంటే పై నామం గల దేవుడవు తండ్రి. నాయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడవు, నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగమును బట్టి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు అనుదినము కూడా ప్రభా. మరి నీ శక్తి కొంచెం ఉన్నాను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనని లేదని ప్రభా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు అంటున్నావు. అవును ప్రభా తండ్రి, మీరు మరి శోధన కాలంలో నేను నిన్నును కాపాడుదని అంటున్నావు తండ్రి. మేమైతే మరి ప్రార్థించేవారిగా భారంతో, విశ్వాసముతో, పరిశుద్ధముగా, యథార్థముగా తండ్రి నీ సన్నిధిలో సమయము నీకు ఇచ్చేవారిగా మమ్మల్ని బలపరచండి, కృప చూపించండి దేవా. ప్రతి దినము కూడా నీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించడం మాకు నేర్పించండి, మా విశ్వాసమును బలపరచండి నాయన. మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నా జీవితంలో మీరు చేసిన మేళ్ళు ఉపకారములు బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. ఈ దిన పరిచర్యలో కూడా మీరు సహాయం చేయండి. మందిరాలు తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మందిరాల్లో నాయన ప్రతి మందిరంలో కూడా ప్రభా సమాధానమును, ఓర్పును, సహనమును, ఐక్యతను, ఏక మనస్సును మీరే దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. మందిరాల చుట్టూ నీ యొక్క కంచె ఉంచండి ప్రభా. శత్రువు ఎక్కడ కూడా ముట్టకుండా కాపాడండి, కనికరించండి తండ్రి. నాయన లోకములో ఎన్నో దాడులు, ఎన్నో విపత్తులు, ఎన్నో అక్రమాలు, ఎన్నో దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. మీరు చూస్తూ ఉన్నారు, మీ బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభా. నీ నామము ప్రకటించడానికి, నీ సువార్త ప్రకటించడానికి మీరే తండ్రి ద్వారాలు తెరవండి. ప్రతి హృదయము మీరు తెరిచేనని చెప్తున్నారు ప్రభా. బిడ్డలందరికీ రక్షణ దయచేయండి నాయన. మీరు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. మందిరాల చుట్టూ నీ యొక్క కాపుదల భద్రత ఉంచండి, నీ బిడ్డల చుట్టూ కూడా నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభా. పగటి వేళ నీ కృప కలుగని ఆజ్ఞాపిస్తున్నావు, రాత్రి వేళ నా దేవుని కూర్చిన కీర్తనయు, నా జీవదాతి అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండునన్నమాట మా జీవితాల్లో కూడా ప్రభా మీరు నెరవేరుస్తూ వస్తున్నారు తండ్రి. కుటుంబాలన్నీ కూడా నీ సన్నిధిలో ప్రభా మరి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండడానికి ఉదయకాలం నీ సన్నిధిలో ప్రభా రేయి మొదటి చామున ప్రార్థించే వారిగా నీ బిడ్డలను కూడా బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే సమయం కొంచెమే ఉంది, ప్రభువు రాకడ సమీపముగా ఉంది కాబట్టి ప్రతి కుటుంబము, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి బిడ్డలు కూడా ప్రభా నీ సన్నిధిలో నీ సంఘములో కనబడేవారిగా, నిన్ను ప్రార్థించి ఆరాధించేవారిగా, నీ యందు విశ్వాసములో అధికమైన విశ్వాసం పొందుకునేవారిగా తండ్రి. ఏ పరిస్థితి వచ్చినా పరిస్థితుల వైపు చూడక సిలువలో ఉన్న యేసయ్యను చూస్తూ ప్రభా ముందుకు కొనసాగటానికి, మా రక్షణను భయంతో భక్తితో కొనసాగటానికి తండ్రి వణకుతోనూ సంతోషంతో ఆనందంతో ప్రభా నీ వైపు చూస్తూ కొనసాగటానికి కృప దయచేస్తూ రండి నాయన. కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ప్రార్థన విన్నపములు మీ పాదముల దగ్గర పెడుచున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా నాయన. మరి బంగ్లాదేశ్ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దాడులు ఏవైతే జరుగుతున్నాయో నాకైతే తెలియదు, కానీ మీకు తెలుసును కదా ప్రభా. అక్కడ ఏదైతే అక్రమం ఉందో, ఏదైతే తండ్రి ఆటంకాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభా అక్కడ ఏ విధంగా అయితే నీ బిడ్డలు మరి పరిస్థితులు, విపరీత పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉంటున్నారు, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రభుత్వమును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే సహాయం చేయమని, అక్కడ నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని, అక్కడ సమాధాన పరిస్థితులు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే తండ్రి వాయనాడుని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ తండ్రి వరదల వల్ల 2000 మందికి పైగా జనాలు చనిపోయారని వింటున్నాం. అయ్యా తండ్రి వారిని మీరు ఆదరించండి ఆయన తండ్రి. నిరాధారులైన ఆ బిడ్డల్ని మీరు కనికరించండి, వారి కన్నీరు తొడవండి, వారిని
జ్ఞాపకం చేసుకొని వారిని మీరు ఆశ్రయించి కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. ఇశ్రాయేల్ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి, యూదులకు రక్షణ దయచేయండి. ఇజ్రాయెల్ చుట్టూ ప్రభా ఎన్నో శత్రు దేశాలు ఉంటున్నాయి, వాటన్నిటిని కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని, ఇశ్రాయేల్ దేవుడు కునుకుడు నిద్రపోడు అన్న మాట వారి ఎడల మీరు నిజం చేసే దేవుడు అని ప్రభా, ఇంతవరకు మీరు కాపాడిన విధమునకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, రాబో దినాల్లో నీ బిడ్డలకు తోడే ఉండమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, మరి తబితను జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు ప్రభా పాలు తాగడానికి లేకుండా అయిపోయింది. అయ్యా, బిడ్డకి తల్లికి పాలు ఇచ్చావు ప్రభా, మరి బిడ్డ తాగడానికి మీరే సహాయం చేయండి. పుట్టించిన వాడవు నీవే, వారి ఆకలి తీర్చేవాడవు కూడా నీవే కదా తండ్రి. నీవు సమస్తము నెరిగిన దేవుడవు తండ్రి. మరి అధికారం అంతా నీ చేతిలో ఉంది నాయన. నీ బిడ్డల్ని మీరు కాపాడే దేవుడవు. నీ బిడ్డల్ని ఎక్కడ కూడా నీవు సిగ్గుపడనివ్వు తండ్రి. నాయన, నీవు సమస్తము చక్కగా చేసే దేవుడవని, ఆ చిన్న బిడ్డకి పాలు తాగడానికి సహాయం చేసి నాయన ఆ బిడ్డని మీరు కనికరించమని కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అలాగే ప్రణీతను కూడా జ్ఞాపకం చేసుకోండి. 10వ తారీఖు తన ప్రయాణం ఉంది, అమెరికా ప్రయాణం. బిడ్డకు మీరు తోడుగా ఉండండి, మీ సన్నిధి తనతో ఉంచండి. తన స్టడీస్ అంతలో మీరు తోడై ఉండండి. మంచి సహవాసం చూపించమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాము. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి తండ్రి. నాయన హోల్డాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి జ్వరం వస్తూ ఉంది ప్రభా, నాయన ప్రాణాపాయ నుంచి తప్పించావు, గొప్ప సహాయం చేసావు తండ్రి. సంఘ ప్రార్థనలు విన్నారు మీ బిడ్డలు, మీ దాసుడి మీ దాసురాలి ప్రార్థనలు ఆలకించారు, జవాబిచ్చారు ప్రభా. బిడ్డను బలపరిచారు. ఇంకను బలహీనంగా ఉంటుంది బిడ్డ, బిడ్డను బలపరిచి తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రభా, తన శరీరం ప్రతిదానికి సహకరించినట్లుగా నీ కృప చూపించమని వేడుకుంటున్నాను. స్కూల్ కూడా పోతుంది ప్రభా తనకి, మీరే ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళడానికి కూడా కృప చూపించండి, బలపరచండి. అలాగే తండ్రి నాయన, మరి మీ దాసుని మీ దాసురాల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాల్లో ఉంచండి ప్రభా. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచండి. మీ దాసుని పరిచర్య అంతట్లో మీరు తోడై ఉండండి ప్రభా. కొండాపుర పీసిపేట పరిచర్య, కుకటపల్లి పరిచర్య, అలాగే తండ్రి రెహబొత్తు, ఇంకా బిహెచ్ఎల్ ప్రభా, నాయన సంగారెడ్డి, మరి ఈ ప్రాంతాల్లో ప్రభా ప్రగతి నగరు, నిజాంపేట, అలాగే తండ్రి ఆల్విన్, ఇంకా ఇక్కడున్న మియాపూర్, అనేక ప్రాంతాల్లో ప్రభా, ఎంఏ నగరు, హెచ్ఎంటి నగరు, గోపనపల్లి, మరి అలాగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రభా, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్న మందిరాలన్నింటిలో కూడా మీ కృపను దయచేసి అక్కడ దాసులను కూడా మీరు బలపరిచి మీ పరిచర్యను ఘనంగా వాడుకోమని, మరి విశ్వాసుల కుటుంబాలను కూడా మీరు ఆదరించి నడిపించమని, వారి విశ్వాసమును అధికం చేయమని ప్రభా, వారి చుట్టూ నీ కంచె ఉంచి కాపుదలుంచి వారి అక్కర్ల అవసరతలు కూడా నీ కృపలో తీర్చమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి ప్రభా. భూషణ కుమార్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉంటున్నాయి, బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, మోకాళ్ళ నొప్పులు తగ్గించండి. అలాగే నాయక్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, మరి నాయక్ గారి లోయయాత్ర ముగించారు తండ్రి, వారి కుటుంబం అంతా కూడా రక్షణలో నడిపించుకోండి ప్రభా. తండ్రి, ఆ తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానుడి లేని కుటుంబానికి మీరు యజమానుడుగా ఉండి వారి బిడ్డలను కూడా మీరు కాపాడమని వేడుకుంటున్నాను. కీర్తి ఉమేష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన, ఉమేష్ మరి బాధ్యత లేకుండా ఉంటున్నాడని, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉందని వింటున్నాం ప్రభా. బిడ్డని మీరు కనికరించండి ప్రభా. తన బాధ్యత తను తెలుసుకునేలాగా మరి మీరే తనకి తెలియచేయండి, తన హృదయం తెరవ చేయండి ప్రభా. నాయన యేసు ప్రభువును వారు అంగీకరించినప్పుడు సమస్తము వారు ఎరగలుగుతారు ప్రభా. నీ రక్షణ కార్యం వారిలో చేయండి తండ్రి. తండ్రి, వారి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి, నెమ్మది అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి ప్రభా. అలాగే తండ్రి నాయన, విజయలక్ష్మి సిస్టర్ వారి ఇంటి నిర్మాణ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. సరిత ప్రయాణ విషయంలో కూడా మీరు కృపను చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకున్న కష్టము అది ఎంతో మరి తండ్రి నాయన ఓర్చుకోలేనిదే, కానీ ప్రభా నీ బిడ్డ నీ వైపు చూస్తుండగా తండ్రి, నీ బిడ్డ విశ్వాసమును గనపరచండి తండ్రి. వినతి తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుండగా ప్రభా, మీరే ఆ బిడ్డల్ని కనికరించి వారి చుట్టూ నీ భద్రత ఉంచి ఎక్కడున్నా సరే ప్రభా బిడ్డలను తీసుకురండి ప్రభా. కృప చూపించండి, వారిలో మీ గొప్ప కార్యం చేయండి తండ్రి. వారి కన్నులు తెరువు చేయండి. వారు చేసిన తప్పని ఎరిగి ప్రభా తిరిగి వారి యొక్క యుగో పక్కన పెట్టి ప్రభువును బట్టి ప్రభా వారి వెనక్కి వచ్చేటట్టు, తన ఇంటిని వెతుక్కొని ఇంటికి వచ్చేటట్టు మీరే సహాయం చేయండి ప్రభా. తన ఇల్లు తను కట్టుకోవాలి, క్రీస్తులో కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుందో అలా తను కట్టుకోవటానికి మీరే తనకి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సాతాండు ఎక్కడా బిడ్డలను ముట్టకుండా మీరు కాపాడండి తండ్రి.
నాయన బిడ్డల ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించండి తండ్రి, కనికరించండి. కుటుంబాన్ని తిరిగి మీరే కలపమని, సంతోష సమాధానాలు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్యలో ఉన్న అపోహలు తీసివేసి వారిని కూడా ఒక గృహస్థులుగా చేయమని, కుటుంబంగా చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే కదా ప్రభా. సమస్తము చేయవాడవు నీవే కదా. ఏదైనా నీ చేతిలో ఉంది కదా ప్రభా. మీరు ఎస్ అన్నా నో అన్నా అది మాకు ఆన్సరే. కానీ ప్రభు తగిన సమయంలో సహాయం చేస్తారు ప్రభా. మరి సంఘ ప్రార్థనలు ఆలకించి మీ బిడ్డల్ని మీరే సహాయం చేయమని, మీ బిడ్డలకి నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. క్రాంతి మరి యేసురత్నం వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్రాంతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసురత్నం వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఎన్నో కుటుంబాలు ప్రభా తండ్రి విచ్ఛిన్నం అవుతుంటుండగా, చెదిరిపోతూ ఉంటుండగా, చెదిరిపోయిన కుటుంబాలను తిరిగి మీరే సమకూర్చమని, వారిని తిరిగి కలిపి క్రీస్తులో వారిని నడిపించుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి. అలాగే తండ్రి శ్రీనివాస్ బ్రదరు వారి యొక్క అవసరతలు కూడా మీరే తీర్చండి. అమ్మ తండ్రి పొలంలో బోరు వేయడానికి ప్రభా వారు తలంపు కలిగి ఉంటుండగా ఆ విషయంలో మీరు సహాయం చేయండి. మరి లోన్ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. బిజినెస్ పెట్టాలని తలంపు కలిగి ఉన్నారు. ఆ తలంపులో కూడా మీరు కృప చూపించండి ప్రభా. నాయన తండ్రి శ్యామల సిస్టర్ కుటుంబాన్ని దీవించండి. వారి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి చదువుల్లో తోడేయండి. బిడ్డలందరూ కూడా తండ్రి రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. భాస్కర్ గారి విషయంలో కూడా మీరు ప్రమోషన్ విషయంలో సహాయం చేశారు తండ్రి. మీరే కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. నాయన ఇంకా బిడ్డలు ప్రభా ఎన్నో అవసరతలు అక్కర్లు కలిగి ఉంటున్నారు తండ్రి. మరి ప్రభావతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి, లోతైన రక్షణ కార్యం చేయండి ప్రభా. తల్లిని సంతోషపెట్టే కుమారుడుగా నాయన నీకు లోబడే జీవితం కలిగి జీవించినట్లు సహాయం చేయండి. అలాగే ప్రభా శ్రీకాంత్ సిరిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కూడా గాయములు తగ్గించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి రక్షణ కార్యం చేయమని వారి పట్ల మీ కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి ప్రభా. నాయన తండ్రి మరి ఇంకా అనేక మంది బిడ్డల ప్రభా మరి లావణ్యమూర్తి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులుగా ఉంటున్నారు తండ్రి. నాయన అనేక ప్రభా ఈ యొక్క పెద్ద వయసులో తండ్రి ఎంతో బలహీనం ఉంటుంది. ఈ బలహీనం అంతా తీసివేసి మీరే కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకొని డయాలసిస్తో ఉంటున్నారు. బిడ్డను కాపాడి స్వస్థత ఇచ్చి రక్షణ దయచేయండి. అలాగే ప్రభా మరి నాయన నిస్సిని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తురాలైన బిడ్డ మీరే తన జీవితంలో తన భవిష్యత్తును మీరు కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చాందిని సిస్టర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పవన్ అఖిల వారి పరిచర్యలో మీరు తోడై ఉండండి తండ్రి. మరి ప్రదీప్ వారి పరిచర్యలో కూడా తోడై ఉండండి. అలాగే ప్రభాకర్ రావు వారి పరిచర్యలో తోడై ఉండండి తండ్రి. ఈ పరిచర్యలన్నీ కూడా చక్కగా జరుగునట్లు సహాయం చేయండి నాయన. ఇంకను ప్రభా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. రేచల్ సిస్టర్ ఇమ్మానియల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభా మరి కొంచెం అనారోగ్య పరిస్థితులుగా వెళుతుండగా బిడ్డలను మీరు కాపాడండి. రేచల్ సిస్టర్ ప్రభా పడిపోయారా చేయి ముట్టండి నాయన. గాయం తగ్గించండి ప్రభా. స్వస్థత దయచేయండి. తిరిగి పరిచర్లో కొనసాగటానికి కూడా కృప చూపించండి. ఇమ్మానియల్ బ్రదర్ కూడా కంటి చూపు చక్కగా మెరుగవడానికి సహాయం చేయండి ప్రభా. పరిచర్య అంతట్లో మీరు తోడేయండమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నువ్వు మంచి దేవుడు తండ్రి. ఎన్నో విషయాల్లో అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చారు. ప్రార్థనలు ఆలకిస్తూ ప్రతి ప్రార్థనకి కూడా మీరు జవాబిస్తూ వస్తున్నారు తండ్రి. మేము ఏ పాటి వారమయ్యా తండ్రి. నాయన మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారము, ఎందుకు పనికిరాని వారమైనా ప్రభా నీ బిడ్డలుగా రక్షించుకొని తండ్రి మా పాపములు క్షమించి మా విషయంలో మీరు గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు. ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ వచ్చారు తండ్రి. రాబో దినాల్లో నీ కృపా కార్యమును, నీ యొక్క గొప్ప శుభార్తను విస్తారంగా జరుగునట్లు కృప చూపించండి. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలించేటట్టు చేయండి ప్రభా. తండ్రి మిషనరీ సంస్థలను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఎక్కడెక్కడ పరిచర్యలు చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో ఆ స్థలాల్లో తండ్రి నీ సువార్త ప్రకటిస్తుండగా అనేకులు రక్షణ కార్యం జరగనాటికి సహాయం చేయండి. మూసి ఉన్న ద్వారాలు తెరవండి ప్రభా. తలుపులు తెరిచానన్నారు తండ్రి. తెరిచిన తలుపులు నాయన వారి హృదయాలు, వారి యొక్క మనస్సు తండ్రి మరి మీ వైపు కేంద్రీకరించుకొని వాక్యము విని వారి సత్యదేవుణ్ణి ఎరుగునట్లుగా వారిని కూడా సర్వసత్యంలోనికి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. రాబో దినాల్లో నీ యొక్క గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. నాయన ఏడ్చుచు విత్తువాడి కన్నీళ్లతో సంతోషగానంతో పంటకు వస్తాడన్నావు కదా తండ్రి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
నాయన సమస్తము మర్యాదగా జరిగించే దేవుడవు. మీరే కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలందరికీ కూడా ప్రభా వారి అక్కర్ల అవసరతలన్నీ కూడా నీ కృపలో తీర్చి, వారిని సంతోషభరితులుగా చేసి, ప్రభా నీ బిడ్డలు నీ యందు విశ్వాసముంచి, యథార్థమైన హృదయంతో సత్యదేవుని విషయంలో తండ్రి నీ పిల్లలుగా మేము కూడా సత్యమును అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి, ఏ పరిస్థితుల్లో కూడా పడిపోకుండా తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడకుండా తండ్రి మేము నిలబడే వారిగా ఉండునట్లు నీ కృప దయచేయమని, మీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి సాల్మన్ బ్రదర్‌ని అక్కని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పరిచర్యలన్నిట్లో మీరు తోడై ఉండండి ప్రభా. నాయన అనేకమైన ఆత్మలను సంఘంలో చేర్చండి. నీ దొడ్డివ కానివి ఎన్నో గొర్రెలున్నాయి ప్రభా. తండ్రి చెదిరిపోయిన గొర్రెలను తిరిగి సమకూర్చండి ప్రభా. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నావు కదా తండ్రి. నీ స్వరం వినే బిడ్డలుగా చేసుకోండి. వినబుద్ధి పుట్టించండి. వారి హృదయాల్లో నూతన కార్యం చేయండి. సమస్తమును సమాధానంతో నడిపించండి ప్రభా. తండ్రి సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెరూషలేమా నీ బిడ్డలు నీ దగ్గరికి రావాలి ప్రభా. కనికరించండి. లోబడంలో లేని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నారు ప్రభా మీరు. ఇంకా సమయం ఇస్తున్నారు. తండ్రి కరుణ చూపిస్తున్నారు. జాలి చూపిస్తున్నారు. అయితే ప్రభా బిడ్డలు కఠిన హృదయాలుగా ఉంటుండగా వారందరినీ కూడా మీరు మార్చి వారికి మెత్తని హృదయం ఇచ్చి క్రీస్తును అంగీకరించే వారిగా వారి హృదయాల్లో గొప్ప కార్యం చేసి ప్రభా నీ వైపు తిప్పుకోండి తండ్రి. ఆకర్షిస్తే తప్ప ఎవరు నీ దగ్గరకు రారన్నావు కదా తండ్రి. మీరు ఆకర్షించుకోండి ప్రభా. అనేక మంది బిడ్డలు, ఇంకా నిన్ను ఎరగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. నాయన ఇదంతా జరిగితే కానీ నాయన నీ యొక్క అంతం రాదంటున్నావు కదా తండ్రి. నాయన నీ రాకడ సమీపముగా ఉంది, కానీ అంతం వెంటనే రాదంటున్నావు. నీ సువార్త అందరికీ వెళ్ళాలంటున్నావు కదా ప్రభా. ఇంకా ఎక్కడైతే నీ బిడ్డలు ఉన్నారో వారందరికీ కూడా నీ సువార్త వినిపించండి. మీరు ఎవరిని పంపిస్తారో పంపించి నీ బిడ్డల ద్వారా నీ యొక్క రాజ్య సువార్త ప్రకటించబడినట్లు, అనేకులు రక్షణ పొందినట్లు, క్రీస్తును ఎరుగునట్లు, వారి హృదయాలు మార్చుకున్నట్లు మీరే కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ శాన్ ఆంటోనియాలో కూడా ప్రభా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. రక్షణ దయచేయండి. అమెరికా అంతా జ్ఞాపకం చేసుకోండి. నాయన బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. మా దేశాన్ని మా ప్రజల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది అధికారులు ఉన్నారు తండ్రి. నాయన తండ్రి ఎంతో మంది ఎమ్మెల్యేలు ప్రభా, ప్రైమ్ మినిస్టర్లు, నాయన కలెక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది ఉన్నారు. వారి అధికారం తండ్రి దుర్వినియోగపరచకుండా వారు కూడా ప్రభువుని ఎరిగేవారిగా నీ కార్యములు జరిగించండి ప్రభా. మణిపూర్ ప్రజలకి నెమ్మది దయచేయండి. వారి యొక్క బంధకాల నుండి వారిని విడిపించండి. వారు పోగొట్టుకున్న సమస్తము వారికి దయచేయండి. కృప చూపించమని వేడుకుంటున్నాను. నాయన ఎన్నో చోట్ల ప్రజలు నాయన పరిచర్యల నిమిత్తమై ధైర్యం చేసి ప్రభువు కొరకు తీర్మానం చేసుకుని సమర్పణ జీవితం కలిగి ప్రజలు ప్రభా అనేక ప్రాంతాలకి వెళుతుంటుండగా నాయన ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా ఆ ప్రాంతాలకు కూడా ప్రజలు బయలుదేరి వెళుతున్నారు ప్రభా. నీ దాసులు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఆగస్టు 8 నుంచి 15 వరకు పరిచర్య ఉందని మా గురించి ప్రార్థన చేయండి అని వారి తండ్రి మనవులిస్తున్నారు. ఆ మనవులన్నిటిలో కూడా మీ పాదముల దగ్గర పెడుతున్నాం తండ్రి. ఆ బిడ్డల పరిచర్యల్లో కూడా మీరు తోడై ఉండి వారి ప్రయాణంలో క్షేమం దయచేసి శత్రువు ఎక్కడ ఆటంకం తీసుకురాకుండా నీ సువార్త చక్కగా అందరికీ వినబడినట్లు, అందరికీ వినిపించగలుగునట్లు నీ బిడ్డలకి మీరు ధైర్యమునిచ్చి, శక్తినిచ్చి నడిపించమని, మీరు ముందు నడిపించమని, ఆ ప్రాంతాలన్నిటిలో కూడా నీ కార్యం జరిగించమని, గొప్ప రక్షణ వెలుగు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. నా బిడ్డలను కూడా మీ పాదముల దగ్గర పడవేసుకుంటున్నాను. మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఇంతవరకు చేసిన మేళ్ళన్నిటికీ మీకే వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, మహాగణుడ, మహిమోన్నతుడ, పరిశుద్ధుడానికి వెళ్ళలేని స్థితులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో చాలా కాలం క్రితం నాయన 3-4 దినాల నుంచి నా తండ్రి నేను నా తండ్రి ఈ సమయానికి నాయన వేకుజాము చేసేటువంటి ప్రార్థన నాయన సహవాసంలోనికి రాలేకపోయినందుకు నన్ను క్షమించండి. నీ విస్తారమైనటువంటి క్షమాగుణం బట్టి నన్ను క్షమించిన తండ్రి. ఈ రోజుకైనా నా తండ్రి నీ సహవాసంలో నేను కూడా ఏకీభవించి వారు నాన్న ఇంతవరకు చేసినటువంటి ప్రార్థనా పనులు చేసినటువంటి ప్రార్థనలతో నేను కూడా ఏకీభవించి నా యొక్క స్థుతి స్తోత్రములు నీకు తెలియజేసుకుంటకు మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. అయ్యా కృపామయుడవు, కరుణామయుడవు, వాత్సల్య పూరితుడు అని క్రీస్తు యేసు ప్రభువా నీకు వెళ్ళలేని స్థుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను.
మీరు ఇచ్చినటువంటి జీవమును ఆత్మను కలిగినటువంటి దేవుడిగా ఉన్నందుకు నాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాణాత్మ దేహాలన్నిటిని కూడా నీవు మంచిగా ఉంచినావు, ఆరోగ్యంగా ఉంచినావు, ఆశీర్వదకరంగా ఉంచినావు. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. రక్షణ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడుతూ నా విజ్ఞాపనకర్తగా నా ప్రధాన యాజకుడిగా ఉండి నన్ను ముందుకు కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా నా తండ్రిని పరిశుద్ధాత్మ నాకుతో కంచుకరువుగా ఉంచి నన్ను పరిశుద్ధిగా ఉంచి చేసేందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ గొప్ప దేశం నువ్వు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన నలిగి విరిగిన హృదయంతో నీకు స్థుతులు అర్పణలు నేర్పించుకుంటున్నాం తండ్రి. ప్రార్థన అంశాల్లో నాయన ముఖ్యంగా నా తండ్రి ఇంతవరకు బిడ్డలు చేసినటువంటి ప్రార్థనతో నేనే కూడా ఏకీపిస్తూ ఆయన తండ్రి నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. అయ్యా నీ నామం పెట్టుకుని నీ పేరు పెట్టుకుని నువ్వు ఏర్పాటు చేసినటువంటి కుటుంబీకులుగా ఉన్నటువంటి కుటుంబీకులు తండ్రి విడిపోయి తండ్రి ఎవరు మనలో ఉండడం నా తండ్రి నీ అనుకున్నటువంటి నువ్వు ఆశించిన విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కాదు ప్రభా. నీకు ఏమాత్రం అవమానకరంగా తెచ్చే పరిస్థితుల్లో నుంచి వారిని బయలుపుచ్చుకొని పశ్చాత్తాపడేటట్లు చేసి ఎవరి యొక్క ఏ విషయం ఉన్నప్పటికీ కూడా వారి వారి యొక్క ఈగోయిజాలకి నా తండ్రి పట్టింపులకు పంతాలకు పోకుండా తండ్రి ఆ భార్య భర్తలిద్దరిని కూడా తండ్రి సమాధానపరచండి. ఒకరినొకరిని ప్రేమించుకుని క్షమించుకుని బిడ్డలుగా తయారు చేసిన తండ్రి మరి మంచి కుటుంబాలను కట్టిమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. ఆ క్రమంలో సుధీర్ బ్రదర్ను వనితను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా కాలం నుంచి నాయనా ఆ బిడ్డ నా తండ్రి వ్యక్తిగతమైనటువంటి ఇదిలో ఆయనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా భయంకరమైనటువంటి విచారగర్తమైనటువంటి పరిస్థితులు పెట్టేసినారు తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి తెలుసుకుని వారి ఇరువురు ఏకంగా అవటానికి సహాయం చేయండి. అట్లాగనే స్వాతి రాజేంద్ర వీరిని కూడా నా తండ్రి వారు వారు విధులకు పోకుండా తండ్రి వారిని ఏకంగా ఉండేటట్లుగా చూడండి. ఆ కుటుంబాన్ని కట్టిన వారు మీరే, మీ యొక్క మీందు అనిజాసులు చేసిన వారు మీరు కాబట్టి నా తండ్రి వాళ్ళు పశ్చాత్తాపడి అయినా వారి ఇరువురు ఒకరినొకరిని క్షమించుకొని మరి ఒకే కుటుంబంగా ఉండేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈరోజు విన్నటువంటి నా తండ్రి కీర్తి ఉమేష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబానికి యజమానిగా ఒక మనిషిని పెట్టారు మీరు తండ్రి. మరి ఆ యజమానత్వం విడిచిపెట్టిన తండ్రి బాధ్యత రాహితంగా తిరగడం నా తండ్రి నీకు ఆయాసకరమైనటువంటి పని ప్రభువ. భక్తులు బిడ్డలు తెలుసుకున్న తండ్రి అవన్నీ రక్షణలోనికి లేకపోయినప్పటికీ కూడా రాకపోయినప్పుడు కూడా సమాజంలో సామాజికమైనటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను గుర్తెరిగి తండ్రి మరి ఆయన బాధ్యత తీసుకున్న తండ్రి భార్యను కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో పెట్టమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. సమాధానం దయచేయండి. నీ రక్షణ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. మరి ఇలాగా నాగరాజు గారు విజయలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన తండ్రి ప్రయత్నాలు ఇల్లు కట్టడం విషయంలో మీరు చేసినటువంటి మెత్త మేలుని బట్టి మీరు చేసిన సహకారాలన్నిటిని బట్టి ఎంతగానో తండ్రి నాయన నీకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారి పక్షాన తండ్రి నీకు వందలేని స్థుతులు స్తోత్రములు. వారి కుమార్తె నాయన సత్మ బయలుదేరి పెడుతుంటుండగా తండ్రి ప్రయాణానికి కావాల్సిన సిద్ధపాటులన్నీ ఏర్పాటు చేసి సఫలంగా తండ్రి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి చేరవలసినటువంటి గమ్యస్థానం సురక్షితంగా చేర్చమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆ క్రమంలోనే తండ్రి ఆ ప్రణీత ఆయన సిస్టర్ ప్రణీతని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశ, తనకు ఉన్నటువంటి పట్టుదల, ఆ విద్య జిజ్ఞాస అది అంతటిని బట్టి ఆయన ప్రయాణమైన తండ్రి అమెరికా వెళుతుంటుండగా అక్కడ పరిస్థితులన్నిటినీ వాతావరణాన్నిటిని కూడా తను నాయన మరి మిడిపోయినట్లుగా చేయండి. ఆ ఒక వాతావరణం, ఆ సొసైటీలో ఆ కల్చర్ తండ్రి ఆ యొక్క ఫెలోషిప్లో కూడా ఆమెని మరి అడ్జస్ట్ అయ్యేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా ఎందు నిమిత్తం అయితే బయలుదేరి పెడుతుందో ఆ చదువును కొనసాగించడానికి కావలసినటువంటి నాయన పట్టుదల, ఆశను ఇంకా నెరవేర్చిన తండ్రి తన మరి విద్యార్థి దశలో మంచిగా కృషి చేసి తల్లిదండ్రులు ఆశించినట్లుగా తన ఆశయాన్ని స్థిరపరచుకునేటట్టు చేరుకునేటట్లుగా ఆ బిడ్డకు పట్టుదలతో చేసి ఉంచి ఆశీర్వదించి ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు నైనా. మరి ఆల్విన్కోన్లో ఉన్నటువంటి బెత్వేగే ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి నాయన సిస్టర్
ఇమానుయేల్ గారు భార్యన తండ్రి రేచలమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు. మరి పడిపోయిందట ఆయన, ఫ్రాక్చర్ అయిందట, తన బలహీనురాలు, ఇద్దరు బలహీనురాలు అయినా కానీ తండ్రి మరి వెళ్ళేటువంటి పరిస్థితిలో మీరైనా తండ్రి మీ కాపుదల భద్రతలో ఉంచండి. ఆ ఫ్రాక్చర్ జరిగిన చోటున్న తండ్రి మీరేని గాయాన్ని కట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ మనల్ని జ్ఞానం చేసుకొని ప్రభు వారిని కూడా నా తండ్రి మంచి దృష్టిని దయచేసి కొనసాగించేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. నీకు నేను చాలా కాలం నుంచి నా తండ్రి ఈ తబితమ్మ గురించి మా ప్రార్థన చేస్తూ వస్తున్నారు తండ్రి. నాయన నువ్వు ఆశీర్వదకరమైన దీవెనిచ్చి ఆ కుమారుని దయచేసినావు. మరి కుమారుని దయచేసినవాడు తండ్రి తిరిగి ఆయన పుట్టిన తోడనే కేక వేయంగానే ఆకలి పుడుతుంది అంటారు ప్రభా. ఆకలి పుట్టిన తోడనే కేకలు వేస్తారంటారు ప్రభా. మరి అటువంటి ఆకలి లేకుండా ఇంతకాలం తండ్రి ఇన్ని రోజులుగా మరి బిడ్డ పుట్టిన బిడ్డ ఎట్లాగా నీవు జీవింపజేస్తున్నావు. నీ యొక్క గొప్ప మహాశక్తి తప్పించి వేరొకటి కాదు కాబట్టి తండ్రి ఆ నోరు తెరవండి, ఆ పాలను తీసుకునేటట్లుగా మరి ఆ క్రమంలో మీరు నేర్పండి ప్రభా. ఆ సిస్టంలో ఏమన్నా ఆయన మీరు నా తండ్రి ఆ నోరులో ఏమన్నా అడ్డు ఆటంకాలు ఉంటే ఆయన శాస్త్రీయమైనటువంటి మరి మెడికల్ అడ్వాన్స్మెంట్లో ఉంటున్నటువంటి పరిస్థితులు మీరు అవన్నీ తెరిపించి అన్నిటికన్నా పరలోక వైద్యుడు మీరు. తప్పనిసరి తండ్రి ఆ బిడ్డను పాలు తాగేటట్లుగా ఆకలి పుట్టించిన తండ్రి ఆయన ఆ బిడ్డను వాళ్ళు తీసుకునేటట్లుగా చేయమని ప్రార్థన చేసి ఒక అద్భుతం దయచేయమని చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నా తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా. అయినా శ్యామల మనం జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు నా తండ్రి కుమార్తెలు ముగ్గురిని అల్లుడిని ఆయన బిడ్డలని నాయన వాళ్ళకు ఉన్నటువంటి ఆయన మనవరాలని జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఇచ్చిన ప్రమోషన్ ఇచ్చిన నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే తండ్రి మరి నీలోనికి రావడానికి నీ సంఘ సాక్షిగా ఉండడానికి బిడ్డన తండ్రి మరి బాప్తిసానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రియమ్మని జ్ఞాపకం చేసుకోండి నాయన. సుకన్యను నాయన సునాయనను జ్ఞాపకం చేసుకోండి నాయన. అనిల్ మరి విజయవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి వందనాలు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంచమని ఆశీర్వదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. శ్యామలను కూడా ఆరోగ్యంగా ఉంచండి తండ్రి. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నాయన జనాంగంలో తండ్రి యవ్వన బిడ్డలు తండ్రి ఎంతో మంది నా తండ్రి వీసాలు రాలేక వీసాలు పొడిగించలేక ఎంతో ఇబ్బందులు పడుతుంటున్న సమయంలో మరి నా తండ్రి మన దేశానికి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వారు కూడా మన సంఘం వాళ్ళంతా కలిసి నా తండ్రి బ్రదర్ సాల్మన్ గారి సారథ్యంలో చేస్తున్నటువంటి ప్రార్థన మనం వినిన తండ్రి నాయన మీరు ఇచ్చేటువంటి మంచి ఫలితాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు వినగలుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా ఉండిపోయినటువంటి పరిస్థితులన్నిటినీ సమాధానపరిచి అక్కడ నాయన వీసాలు కొనసాగించి ఇవ్వడానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. వారి యొక్క పరిచర్యలను కూడా బాగా ఆశీర్వదించి మంచిగా సమృద్ధిపరచండి. ఆ మందిరాలన్నింటినీ సమృద్ధిపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. తండ్రి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. బ్రదర్ సాల్మన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారైనా తండ్రి దీనికి ప్రస్తావకులుగా ఉన్నారు ప్రభా. దీని ప్రారంభ దశలో వారు చేసినటువంటి అకుంఠిత దీక్షతో చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ఇంతవరకు కొనసాగిస్తున్న పరిస్థితుల్లో తండ్రి వారికి అనారోగ్యం దయచేసి మరి ఇచ్చిన వందనాలు మరి అది తీర్చేసి బాగా కూడా నీవే చేసుకోవాలి తండ్రి. తప్పనిసరిగా తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన ఆయనకున్నటువంటి బలహీనతలన్నిటిని తీసివేసి నీ బలాన్ని శక్తితో పాటు పునరుద్ధాన శక్తిని దయచేయండి. అలాగే సిస్టర్ విజయమేరీని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతలన్నీ తీసివేసి ఆయన ఆ B12 ఏదో లోపంగా ఉన్నదని చెప్పారు. మరి సమకూర్చండి నాయన, బలపరచండి ఆయన. ఇప్పుడు నా తండ్రి మరి నాయన గత కొన్ని రోజుల్లో ఆయన పాప హోల్డాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హాస్పిటలైజ్డ్ కూడా అయ్యి తర్వాత సురక్షితంగా ఇంటికి తీసుకుని వచ్చినాం. అయినప్పుడు కూడా ఆ బలహీనతతో ఉన్న తండ్రి ఇంకను నాయన స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి వెళ్ళి వస్తున్న సమయంలో తండ్రి మీరు బలపరచండి, అవును ఏర్పరచండి, శక్తినివ్వండి తండ్రి. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నానయ్యా నాయన. అలాగే ఎవరైతే బలహీనతతో ఉన్నారో అనారోగ్యాలతో ఉన్నారో
వారందరినీ కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని శారీరక బలహీనతల నుంచి నాయన తప్పించి శక్తిని పునరుద్ధాన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. దేశ రాజకీయ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన ఈ మతమోడ్యాలన్నింటిని తప్పించి అందరిని మంచిగా చూసుకునేటట్లుగా పాలకులు మంచి హృదయాలు దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అవును ప్రభా, బంగాళాదేశ్లో తండ్రి మీరు ఇచ్చినటువంటి దేశాల్లో ప్రజాస్వామ్య పరిపాలన చేయమని మీరు ఇస్తే తండ్రి ఆయన డిక్టేటరియల్ మినిస్ట్రీ ప్రభుత్వాలను ఇస్తే నా తండ్రి వారినైనా విద్యార్థుల్ని వాళ్ళకి కావలసినటువంటి కోరిక హక్కు బర్త్ రైట్ ఆయన మరి బతికిన ప్రతి వాడికి జీవం ఉన్న ప్రతి వాళ్ళకి తండ్రి జీవించే హక్కును ఇచ్చేవదండి. కాబట్టి అది హరించుకోకుండా తండ్రి ఆ బంగ్లాదేశ్ తండ్రి ఆ సైనిక పరిపాలన కూడా తండ్రి మానవీయ దుఃఖపదంతో చేసి కానీ ఆ ప్రజలకు సుఖశాంతులు కలిగేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నా తండ్రి. మీరేమినా తండ్రి అభివృద్ధి పరచక్కర్లేదు, వాళ్ళు సంక్షేమం అడగటం లేదు తండ్రి. కనీసం తిండి బట్టడ ఉండడానికి ఇల్లు కలిగేటట్లుగా చేసి ఉపాధి కల్పించమని అడుగుతున్న వారికి మీద దాక్షిణ్య లేకుండా తండ్రి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోనే తండ్రి వారిని హతమార్చిన తండ్రి మరి నా తండ్రి మీరు రక్షించే వారిగా ఉండాలి తప్పించి భక్షించే వారిగా కాకుండా ఉండేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయా మా దేశంలో కేరళ విషయంలో గుర్తు చేసుకుంటున్నాను ప్రభా. అవేనేటన్న తండ్రి తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవును, భూభత్సంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో తండ్రి నాయన కుటుంబాలు నాయన కొట్టిపోయినాయి తండ్రి. నష్టం ఎంతగానో జరిగింది నా తండ్రి. మనకు చెప్పేది ఒక రకంగా ఉంటుంటే 2000 కాదు ప్రభా, ఇంకా ఎక్కువనే ఉన్నది. ఎందుకంటే మా సిస్టర్ మా మేనల్డ్ ఒక అతను ఉన్నారు అక్కడ తండ్రి. అతని విషయం తెలుసుకున్నట్టయితే మాకైతే ఏమీ లేదు మామయ్య తండ్రి, మేము బాగున్నాం తండ్రి. మరి మాకు కొన్న దూరంలో జరిగినటువంటి విపత్తులు మా అంతవరకు కూడా రాలేదని చెప్పినారు. దేవానికి వందనాలు. ఆ కుటుంబాన్ని అయితే మంచిగా ఉంచినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయనా. వర్గాన్ని అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది నా తండ్రి గృహం లేకుండా నాయన నిరాశ్రయాలు ఉన్న పరిస్థితిలో మీరు ఇప్పటికైనా తండ్రి వారికి పునరావాసాలు దయచేసాడు అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వారు. అయినప్పటికీ నా తండ్రి ఇది నవ్వును నాయన నేషనల్ కెలామిటీగా తీసుకుని నాయన మరి ఈ యొక్క తండ్రి ఆ యొక్క ఆ పరిస్థితుల్ని నా తండ్రి మరి అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మనకు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా తండ్రి అది ధర్మం కాబట్టి నా తండ్రి ఆ రకంగా నేషనల్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోదకమైనటువంటి సహాయం అందించే పరిస్థితిలో ఉండేటట్లుగా కేంద్ర ప్రభుత్వం వారికి ఆలోచన కలిగించండి ప్రభా. వారి మనసులను మీరు దర్శించి వాళ్ళని ప్రేరేపించి నా తండ్రి మీరు ఆ రకంగా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను నా తండ్రి. వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను అయ్యా. దేవానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటూ అయినా మరి ఇంకా ఎవరి గురించి అయితే నేను ప్రార్థన చేస్తూ నీకు ప్రభావతమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభావతమ్మ అంతా చేస్తున్నటువంటి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు ఆయన. కుమారుడు నా తండ్రి నా చరణ్ చైతన్య దాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ నా తండ్రి రీహాబిలిటేషన్లో కొంతకాలం సెంటర్లో కొంతకాలం ఉంచింది బోయినపల్లిలో. మరి తర్వాత వచ్చిన ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తల్లి పడుతున్నటువంటి ఆవేదన గుర్తించే బిడ్డగా చేయండి ప్రభువా. ఆయన నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. ఆయన విధవరాలుగా ఉన్నది తండ్రి. ఆయన మర కుమారుడు తల్లిని చూసి ప్రేమించే బిడ్డగా తయారు చేయండి. 10 బాధ్యతలు తీసుకునే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. నిన్ను నమ్ముకున్న కుటుంబీకులు నువ్వు కలిగినటువంటి కుటుంబీకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు హృదయ విదారకమైన పరిస్థితులు ఎన్నో తండ్రి ఆలోచించేస్తుంటే తండ్రి ఎక్కడ చూసినా ఇటువంటి సమస్యలే తండ్రి. దయచేసి నాయన కృప చూపండి, కనికరం చూపించండి తండ్రి. వారి మనసుల్లో ప్రేరేపణ కల్పించండి తల్లి ఎడల బిడ్డలకు ప్రేమలు కలిగించండి తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నా తండ్రి. మరొక మారిన తండ్రి బ్రదర్ సాల్మన్ గారు మీ చేతులకు చెప్తున్నాను నాయన. మాకు నాయన ఆ బిడ్డ అన్న తండ్రి చూపినటువంటి ఈ యొక్క వెలుగు బాట, ఈ వెలుగు, ఈ కాంతిమయమైనటువంటి ఈ యొక్క నాయన మొదటి వేకుజామునే లేచి నన్ను ప్రార్థన చేసే కొవ్వు మెదడు దొరికినట్లుగా మరి పంచుతారని చెప్తా ఉంటుంటారు ప్రభా. అటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని వారికి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా
ఆ రెగ్యులర్ రొటీన్గా ఉన్నటువంటి ఆ సేవా పరిచర్యతో కలిసి అంతకన్నా ముందుగానే దీనికి ఆయన ప్రావీణ్యత ఇస్తూ మనకు ప్రయారిటీ ఇస్తూ ఈ ఆన్లైన్ సర్వీస్ కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి కొనసాగించండి ప్రభా. వారికి శక్తిని బలాన్నితో పాటు నీ పునరుద్ధరణ శక్తిని దయచేసింది. లోపల ఉన్నటువంటి నా తండ్రి నాన్న బలహీనతలన్నిటినీ సమూలంగా తీసివేసి ఆశీర్వదించి నడిపించమని వేడుకొంచి ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనలు త్వరలో రానటి క్రీస్తు యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో స్తుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మీరు ఇచ్చినటువంటి నీ సన్నిధి భాగ్యం కొరకు స్తోత్రం. మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకు నాలు ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనంలో సత్య స్వరూపియగు దేవుడు తెరిచి ఉన్నటువంటి ద్వారాన్ని ఎవరు కూడా మొయ్యనని సెలవిస్తూ వచ్చినారు. దానికి తగినటువంటి విశ్వాసము నీ వాక్యమును గైకొని ఆ రీతిగా నీ కృపలో ప్రార్థించాలని ఫిలదెల్ఫియా సంఘం విషయంలో మీరు కనుగొన్నటువంటి జీవితాన్ని నా యందు కూడా కనుగొనట కొరకుగా అటువంటి విశ్వాస జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీవే గొప్ప కార్యం జరిగించటకు సర్వశక్తిమంతుడు. మీ యొక్క బలమైనటువంటి కార్యమును జరిగించటకు శక్తిమంతుడు. ఆత్మీయ జీవిత పోరాటంలో శత్రువు మీద విజయాన్ని ప్రసాదించగల దేవుడు ప్రభువా, నీవే మా నీతి, మా ఆధారము. నీ మీద ఆధారపడుతూ నీకు అప్పగించుకోవచ్చు ప్రార్థిస్తుండగా నీ బలమైనటువంటి కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ఈ ఉదయ కాలంలో కూడా ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల శిరవణ గారిని ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ దిన పరిచర్యలో నీ మయం కొరకుగా బలపరచండి. నీ కార్యముల కొరకు సాధనములుగా వాడుకోవమని ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు ప్రవీణ్ దీన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దీవించుమ వారి యొక్క పనులను నీ హస్తం తోడుగా ఉంచు. నీ కొరకు సాక్షులుగా వాడుకోవమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అశ్విని భవిష్యత్ దీవించు. తన ఉద్యోగములో భద్రత ఇచ్చేయి. డేవిడ్ యొక్క జాబ్ కోర్స్ అంతట్లో సాయం చేయి. రాబో దినాల్లో నీ కుమారుడి కనికరించి మంచి ఉద్యోగమును ప్రసాదించు. నీ విశ్వాసములో బిడ్డలు వదిలి చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసును తోబట్టు సుజాతమ్మ గారు తండ్రి రంగయ్య గారి కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాన్ని నీ గొప్ప రక్షణ చేత అలంకరించండి. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సైతాని శోధన కుమార్తె తబిత తండ్రి శైలేందర్ యొక్క కుమారుడు పాలు తాగడం లేదు, ఏడుస్తున్నాడు. ప్రభువా, దయతో కనికరించు. చిన్నవాడి యొక్క బాధ ఏమిటో నీకు తెలుసు. మీరే ఆ యొక్క ఏడుపు నుంచి విడుదల ప్రసాదించు. పాలు త్రాగుట కొరకుగా ఆజ్ఞాపించు. ఆ రీతిగా ఆ యొక్క సమస్య పరిష్కరించమని మేము ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలా లోకాన్ని జ్ఞాపకం చేసుకుని క్యాట్రాక్ట్ సర్జరీ జరగవలసిందిగా మీరే సహాయం చేయండి. తండ్రి అనురాధమ్మను కనికరిస్తూ వచ్చిన
నీ కొరకుగా సాక్షులుగా నిలబెట్టుకునండి. ఆ రీతిగా ప్రియ ప్రభా రాజు మన మార్తమ్మ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వారి భారములు భరించుము. శారా, సూజన్, స్టీఫెన్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీరే సహాయం చేయ. జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తల్లిని గణపరచుమని వారి విశ్వాసములో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయ. ఇలాగున్న మీ దాసులు శ్రీనివాసు బ్రదరు జయమ్మ కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ఆత్మీయంగా భౌతికంగా పోషించండి ప్రభువా. మీ దాసుని యొక్క వ్యవసాయంలోని హస్తం తోడుగా ఉంచి ఈ సాకును ఫలింప చేస్తూ వచ్చిన దేవుడు మీ దాసుని కుటుంబాన్ని కూడా ఫలింప చేయండి. అలాగున బోరు విషయంలో సాయం చేయండి. ఫామ్ హౌస్ విషయంలో మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. కనికరం చూపించండి. అలా మీ దాసు సుధీర్ బ్రదర్ వినితమ్మ పిల్లలు బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. సాతాను చేత శోధించబడిన వారై తండ్రి వారి కుటుంబ జీవితానికి విరోధంగా ఉంటున్నటువంటి నీ బిడ్డల హృదయాల్ని నీ హృదయముగా మార్చి సమాధానపరిచి ఆ రీతిగా పిల్లలు నష్టపోకున్నట్లుగా, కుటుంబం నష్టపడకున్నట్లుగా, శత్రువుకు చోటు లేకున్నట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించి కుటుంబాన్ని కట్టవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. మీ దాసుని విశ్వాసాన్ని గనపరచండి. తల్లిగారు తోబుట్టును జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. ఆర్థిగా షాబేరుపేట మండల పరిచయం మీరు ఆశ్రదించు. రవి అనేటువంటి కుమారుని దేవా ఆ యొక్క కోమా నుంచి బయటికి తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దోషణాలు భూషణ కుమారు స్తోత్రం. గంగరాజు గారిని మీరు రక్షించుకోనండి. మీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి మీరు మాత్రమే కార్యం జరిగించండి. మీ దాసుల జీవితంలో మీ రక్షణ బయలుపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. కిరణ్ కుమార్, రమ్య, అది హేమకుమార్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. తండ్రి కుటుంబానంతా రక్షించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషాల యొక్క మోకాళ్ళ నొప్పి నుంచి విడుదల ప్రసాదించు. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ మయం కొరకుగా మరి ప్రభావతమ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని విశేషమైన కీర్తి, ఉమేష్ వారి మధ్యలో నీ ప్రేమను సమాధానం దయచేయండి. ఉమేష్ హృదయాన్ని మీరు మార్చుమని ప్రార్థన చేస్తున్నాను. తన కుటుంబం పట్ల బాధ్యతను మీరే దయచేయండి. నీ బెదురును తనకు దయచేయము. ఆ రీతిగా సమాధాన స్థితిలో కుటుంబాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా ప్రియ ప్రభు ఆమె దాస్తాను ప్రభావితం కొరకు కుమారుడు చైతన్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల అక్కర మీరు తీర్చుము. నీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. తల్లిగాని జ్ఞాపకం చేసుకోబట్టు మధుస్తుంది వారి యొక్క ఆత్మీయ భౌతికమైనటువంటి అక్కర తీర్చుము. మీ దాసుల యొక్క పాలకొల్లు అమ్మబడినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా చాంద్రం గారి స్తోత్రాలు కుమారుడు సంతోష్ సర్లి మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క భారములు తండ్రి బాధ్యతల్లో మీరు సహాయం చేయండి. ఆ రీతిగా నీ మయం కొరకుగా మరి యొక్క ఫలము బిడ్డలకు దయచేయండి. తండ్రి మీ సంకల్పాన్ని నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ఆ మాత్రమే కాదు ప్రియ ప్రభువా మీ దాసుడు లావణిమూర్తి గారి స్తోత్రాలు కుమారుడు పావను అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఉద్యోగాల్లో మీ హస్తం తోడుగా ఉంచండి. తండ్రి నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం.
పెళ్లి యొక్క గృహము ద్వారా జరుగుతున్న సేవను మీరు ఆస్వాదించండి. తండ్రి మీ దోషాలు చాంద్ర మీద ఆరోగ్యాన్ని కనికరించు. లావణిమతుల ఆరోగ్యాన్ని కనికరించండి. తండ్రి ఆస్ట్రేలియాలో వీసా ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి. ఐజాక్ బ్రదర్, సున్నీ బ్రదర్, ఎలిజబెత్ సిస్టర్స్, తండ్రి ఎలియాజర్ బ్రదర్, తండ్రి మా ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకొని చుట్టున్నాం. సహాయం చేయండి. మా ఇమాను బ్రదర్ ప్రభువా మీరే కనికరించు. యవనస్తులు మన జ్ఞాపకం చేసుకుని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయతాన్ని సహాయం చేయము. అలాగున మీ దాస్ లక్ష్మణ్ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు విజయరామును హేన మనమని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని నీ కృపలో, కుమారుడు ఉద్యోగంలో ప్రభా హస్తం తోడుగా వచ్చు. ఆరుతు కోడలు మనమని ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచండి. మీ దాస్ లక్ష్మణ్ గారి సాక్షిగా మీరు వాడుకోనండి. కుమార్తె సుప్రియ, అరుణుబాబు, కీర్తన, కోమర్ కుటుంబాన్ని మీరు రక్షించుకో ప్రభా. గొప్ప కార్యం జరిగించు. దేవకటాక్షణ ఆరోగ్యాన్ని కనికరించు. సూర్యారావు వారి యొక్క భార్య ప్రభా మరి కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ ప్రసాదించండి. వారి యొక్క సూర్య అనుష కొరకు ప్రార్థిస్తున్నాం. విజయలక్ష్మి మారితో భర్త పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సేవలటువంటి మీ దోస్తాలు అక్కయ్య వారి కుటుంబం ప్రదీప్ కుమార్ గారు పాడేళ్ళు బిడ్డలు చేస్తూ సేవ పరిచయం మీరు ఆస్వాదించండి. నీ మయమార్థమైన కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. ఆరుతు గంగరాజు గారు చిత్తునూరి ప్రభా నీ మయం కొరకాయ మీ దాసుని బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయి. ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకో. వారి విశ్వాసాన్ని గణపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యం ఏది కూడా లేదు ప్రభా. నీ కార్యం జరిగించుమని వేడుకొనిచున్నాం. అలాగున శివన స్తోత్రాలు చెల్లిస్తుంది. సోలొమోను జ్ఞాపకం చేసుకుని పిల్లల నప్తాల అభిషేకుని మీరు కరుణించు. కుటుంబాన్ని విశ్వాసం ముందు బలపరచు. మీ దాసుని డ్యూటీ బాతుల్లో భద్రత నీ కొరకు సాక్షిగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. దాసుల పరిచయ సాయం చేయండి. ఆర్థికంగా మీ దాసుడు వారి యొక్క మరి కుటుంబాలు తండ్రి తోబుట్టుల కుటుంబాలు జ్ఞాపకం చేసుకో. వారి యొక్క పిల్లలు వారి చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును మీ చిత్తాన్ని దీవించు. విశ్వాసం ముందు వారి కుటుంబాన్ని మీరే బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆరుతిగా మీ దోషాలు దేశం కొరకు ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా మీ దోషం ఆరోగ్యం స్వాధీనించు. పరిచయం సాయం చేయండి. అభిషేక్ ఏరను లిడియా వారి కుటుంబాన్ని మీరే బలపరచండి. ఉద్యోగంలో సేవా పరిచయం మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా రేచల యొక్క భవిష్యత్తు పిఆర్ విషయంలో సాయం చేయండి. ఆరుతిగా మీ దోస్తుల తల్లిగారు తోబట్టును జ్ఞాపకం చేసుకుని వారి భారములు భరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వివేక అక్కర మీరు తీర్చవలసిందిగా వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే విజయస్తులు నారాజుకు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించము. మీ దాసుని ఉద్యోగములు మీ భద్రత దయచేయము. సాక్ష్యం వాడుకొని మీ దాసుని గృహ బాధ్యతలు మీ కృప చూపించు. సరిత మామ చిన్నోడి యొక్క ప్రయాణం కొరకు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. పనిభూషణ్ ఎవరి కాలుని కాడిపోయేట కొరకుగా బలపరచు. తన యొక్క ఆత్మీయ జీవితంలో నీ కొరకు సాక్ష్యమిష్ట కొరకు బాప్తిస్మలో సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా మీ కనికరమును కటాక్ష చూపించండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా నీ మహిమార్థమై పిల్లలు హెలనదుభూషణ జ్ఞాపకం చేసుకోరు. బిడ్డ యొక్క చదువుల్లో వారి ఆత్మీయ జీవితంలో వదిలి చేయండి. ఇంటి నిర్మాణ విషయంలో మీరే సహాయం చేయండి. పనివారు ఏదో ఒకరి ప్రేమ తెలుసుకుని భాగ్యం ప్రసాదించండి. స్వాతి రాజన సమస్య కూడా ప్రార్థిస్తుండగా నీవే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా.
తండ్రి మీ దోష రేచనం గారి మేనగారు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ప్రభా మీ దోషను వృద్ధాప్యముల చేయి ఫ్రాక్చర్ మీరే సరిచేసి ఆ రీతిగా మీ నమ్మకత రుజువు చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం ప్రార్థన రావాల్సిన దాలేపైన బిడ్డను కనికరించు. శ్యామల మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని గురు కుమార్తె కుటుంబాన్ని మీరే బలపరచవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి. ఆ రీతిగా ప్రియ ప్రభా భాగ్యమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఆలు విన్నటువంటి విశ్వాసుల బిడ్డలు ఆయా బిడ్డల అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్న మీ గొప్ప కార్యం జరిగించండి. యవనస్తులు దేశని తండ్రి వారి యొక్క అన్నయ్యను జ్ఞాపకం చేసుకుని జయదేవుడు తన శాంతకమైన కుమార్తెను కనికరించు విజయ్ కుమార్ ఇస్తూ వారి యొక్క కోళ్ళను అనేసిన మంచి ఆరోగ్యమును క్షేమ కాలం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేయి ప్రభా. నివృత్తమైన నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కనికరమును కటాక్ష చూపించు ఓ ప్రభా. ఈ ప్రకారంగా పిల్ల యొక్క చదువులో సహాయం చేయండి. ఉద్యోగ అక్కర్లటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సంతానకు ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించును. మా దేశమును స్వస్థపరచుము, రక్షణ ప్రసాదం. నార్తులటువంటి క్రైస్తవ బిడ్డని మీరు ఆదరించండి. మణిపోయినటువంటి బిడ్డటువంటి వారిని ఆదుకొని భద్రపరచండి. శత్రు కాని విశ్వాసంతో లయపరుస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని మీరు కరుణించండి. ఈ దిన సేవా పరిచయంతో సాయం చేయండి. మా ప్రభా జ్యోతి అమ్మ సుమేని బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన ఉపకారాల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభా నీ మయం కొరకుగా నీ కార్యం జరిగించుకొని వేడుకొని చుంటున్న హుళ్ళను కూడా మీరు కనికరించు. తరచుగా జ్వరానికి గురవుతుంది. బయటికి తీసుకొని వెళ్తే ప్రభా ఆర్థిక స్కూల్ కూడా పోలేటువంటి పరిస్థితి. తన యొక్క శరీరంలో నీ పునరుద్ధరణ శక్తి పోయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించు. ఎవరి నిమిత్తం ప్రార్థించవని జ్ఞాపకం చేసుకును. తన స్వర్ణ శిస్త్ర కుమార్తె ప్రణిత ప్రయాణం కొరకు 10వ తారీఖు వెళ్ళవలసి వచ్చినగా మీరే బిడ్డ సిద్ధపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి ప్రకారంగా ప్రార్థిస్తూ చేతిగా బంగ్లాదేశ్ యొక్క పరిస్థితిని మీరు చక్కబెట్టండి. వాయునాడు వరద బాధితులు మీరు ఆదుకొనండి. మా దేవా ప్రపంచమంతట్లో ఉండబడినటువంటి ప్రతి సమస్యకు నీవే పరిష్కారం అయిన సాయం చేయి. మీ చెల గర్పిస్తూ కొనియాడుతూ పూజిస్తూ గణపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికీ పరలోకం సకల భక్తులు సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.